శ్రీ గణేశాయ నమ. గం గణపతి నమ. ఈరోజు పౌర్ణమి, పుష్యమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం. చాలా మంచి రోజు ఈరోజు. ఇక్కడ విఘ్నేశ్వరికి బుడ్డమచెరువు దగ్గర ఉన్న మహాగణపతి దేవుడు గణేశునికి ఈరోజు అభిషేకాలు మరియు అలాగే శివునికి అన్న అభిషేకం కూడా జరపడం జరిగింది. ఈరోజు అన్నదాన ప్రసాదం కూడా అన్నదానం కూడా ప్రతి పౌర్ణమి పెడతాము. ఈరోజు కూడా పౌర్ణమి రోజు అన్నప్రసాదాన్ని చేయించడం జరిగింది. ఇది చాలా పురాతన దేవాలయం గణపతి. ఇది ఒక 100-200 సంవత్సరాల క్రితంది గణేశుడు. ఇక్కడ రాగి చెట్టు వృక్షం క్రింద ఉండే ఈ బొడ్డమ చెరువు తోయినప్పుడు ఇది స్వంబుగా పిలువబడతారు. ఇది చాలా ఈ సింధు రంగం ఎక్కడా లేదు. ఈ నిజామాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ కానీ అటువంటి గణపతి, ఇటువంటి కాణిపాక వినాయక గణేష్ ఎలా ఉన్నాడో అలాంటి గణపతే ఉన్నాడు ఇక్కడ. చాలా పురాతనమైనది. మనం ఏది కోరుకున్నా కానీ వెంటనే నెరవేరుతాయి. సంతానం విషయంలో కానీ, ఆర్థిక సమస్యలు వచ్చినా కానీ, అనారోగ్యంగా ఎవరైనా ఇబ్బందిగా ఉన్నా కానీ, ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకున్నా కానీ ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఒక 20 రోజులు స్వామివారి ప్రదక్షిణ చేస్తే 21 రోజు స్వామివారికి ప్రదక్షిణ చేసి, అలాగే రాగి వృక్షం ఉంది ఈ దేవాలయంలో. ఆ రాగి వృక్షాన్ని కూడా ప్రతి శనివారము, మంగళవారము 11 ప్రదక్షిణ చేసి దీపం ముట్టించి ప్రదక్షిణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. మనకు ఎటువంటి సమస్యలు కూడా జరిగాయి. చాలా మహాగణపతి దేవుడు మనకు పొంగు బంగారంగా ప్రతి భక్తులకు నెరవేరుతుంది. అలా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించుకోవాలని చెప్పేసి భక్తులందరికీ నేను కోరుతా ఉన్నాను. జయ గణేశాయ. ఓం మహాగణపతి నమః. ఈరోజు నిజామాబాద్ నగరంలోని బొడ్డమ్మ చెరువు, రఘునాథ చెరువు ఆనుకొని ఉన్నటువంటి శ్రీ మహాగణపతి ఆలయం యొక్క పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నాం. ఈ యొక్క గణపతి మందిరానికి చాలా ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉన్నది. ఎప్పుడైతే బొడ్డమ్మ చెరువు నిర్మాణమైందో, రఘునాథ చెరువు, దానికి ఆనుకొని అప్పట్లోనే ఒక స్వయంగా వెలిసినటువంటి వినాయక దేవుడు అనేటువంటి వారు మనకు కనబడుతున్నారు. అట్లనే ప్రతి సంవత్సరము మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈరోజు మందిరాన్ని అభివృద్ధి చేసి ఈ భక్తజన కోటికి అందించడం అనేది జరిగింది. నిజామాబాద్ నగరంలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి బొడ్డమ్మ చెరువు, దానికి మళ్ళీ భగవంతుడు స్వయం స్వరూపంగా వెలిసినటువంటి వినాయకుడు కూడా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. కనుక దీనికి ప్రాచీనమైన చరిత్ర అంటూ ఉన్నది. కనుక ఎప్పుడైతే నిజామాబాద్ నగర వాసులకు మంచినీటి వసతులు కల్పిస్తున్నటువంటి ఈ చెరువును కాపాడడానికి కోసమే భగవంతుడు ఇక్కడ వెలిసినట్టు మేము భావిస్తున్నాం. కనుక మన భక్తజని కోటి కూడా ఎప్పుడు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వారి యొక్క వాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు మహాగణపతి ఆలయం గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక వృక్షం కింద ఈ యొక్క విగ్రహం ఉండేది. మరి ఒక 7-8 ఫీట్ కింద కూడా పాతాళంలో కూడా ఉండేది అని చెప్తారు. భూషణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే వారు మాత్రం అప్పటి నుంచి, దానికంటే ముందు నుంచి నిత్యం కూడా వచ్చి గణపతిని పూజించే వ్యక్తి అంటే నాకు తెలిసి భూషణ్ గారు. అయితే వారు ఇలాగే చూస్తూ దర్శనాలు చేసుకుంటూ ఒకనాడు మంచి ఒక భవ్యమైన మందిరం నిర్మించాలని వారు సంకల్పించిన తర్వాత, ఇప్పుడే మైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు పటేల్ గారు, ఈచంద్ర పటేల్ గారు వారితో వారు భూషణ్ గారు ఒక మాట పెట్టడం జరిగింది, విన్నపం పెట్టడం జరిగింది. వారు దాన్ని అంగీకరించారు. అలాగే అంగీకరించిన తర్వాత ఒక మందిరం యొక్క భవ్య స్వరూపం ముందుకు వచ్చింది. విగ్రహం కూడా పైకి తీసుకురావడం జరిగింది, పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. మాత్రం అప్పటి నుంచి
భక్తుల యొక్క సంఖ్య మాత్రం పెరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడే భూషణ్ గారు చెప్పినట్టుగా భక్తులకు ఎప్పుడైతే వారి కోరికలు అడిగినప్పుడు ఆ దేవుడు ఎప్పుడైతే ఆశీస్సులు ఇస్తాడో, వారి యొక్క ప్రాబ్లమ్స్ని నిర్వహిస్తాడో, ఆటోమేటిక్గా భక్తి శ్రద్ధ పెరుగుతుంది. ఆ యొక్క భక్తుడు నలుగురికి చెప్పడం, ఆ నలుగురు రావడం, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పడం అనేది ఒక దీంతో ఈరోజు ఇక్కడ ఇంతమంది పెద్ద సంఖ్యలో భక్తులు రావడం మనం చూస్తున్నాం. అయితే ఈ గుడి యొక్క విశేషత ఏంటంటే ప్రతి పౌర్ణిమ నాడు ఇక్కడ ఉన్నటువంటి గుడి కమిటీ ఆర్నిషంగా శ్రమించి ప్రతి పౌర్ణిమ నాడు మధ్యాహ్నం అన్న మహాప్రసాదం వారు పెట్టడం జరుగుతుంది. అలాగే చతుర్థి నాడు కూడా రాత్రి మహాప్రసాదం అన్నప్రసాదం కూడా జరుపుతున్నట్టుగా చారి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క గణపతి ఆలయం ఉండడం నిజంగా కూడా మన హిందూ నగర వాసుల యొక్క అదృష్టం. అలాగే ఈ మధ్య కాలంలోనే చారి గారు వారి టీం అందరు కలిసి కూడా ఆంజనేయ స్వామి గుడిని కూడా చాలా మంచిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సాయంత్రం పూట భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ దర్శనం చేసుకుంటూ మళ్ళీ వారి ఇంటికి వెళ్ళవచ్చు. అయితే ఆ విషయాన్ని గమనిద్దాం. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా మన ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా వారికి చేతులు అందించిందని ప్రార్థిస్తున్నాను. ఈ గణపతి దేవాలయానికి దర్శించండి. మీ యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి గణపతి దేవునికి అడగండి. ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గమనిస్తూ పెద్ద సంఖ్యలో రండి, భక్తి పూజలు చేయండి. దేవుడి యొక్క సేవ ఏదైతే ఉందో దాంట్లో సహభాగులు రాండి. అలాగే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారని ఆశిస్తూ జై గణేష్. 1983 నుంచి నేను ఇక్కడ అటాచ్ ఉన్నాను. ఎందుకంటే వాస్తవంగా మేము దీని కిందనే మేము కిరాయి ఉండేవాళ్ళం స్టూడెంట్ లైఫ్లో. అప్పుడు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఎవ్రీడే స్నానానికి వచ్చేవాళ్ళం, స్విమ్మింగ్ చేసేవాళ్ళం. అయితే దీంట్లో ఆ టైంలో ఏంటంటే ఇక్కడ హనుమాన్ గుడి ఉండేది, అక్కడ ఇది గణేశుడు గుడి చిన్నగా ఉండేది. ఒక బేసిక్లో ఐ థింక్ ఒక 4 feet హైట్తో ఉండేది. అయితే ఎవ్రీడే ప్రతి శనివారం ఇక్కడ అక్కడ పూజ చేసేవాళ్ళం వచ్చిన వాళ్ళందరం. అప్పుడున్న బ్యాచ్ తర్వాత దాన్ని అట్లనే కొనసాగిస్తూ ఇప్పుడున్న బ్యాచ్, ఇప్పుడున్న అభి కావచ్చు, ఇంకా మురళి కావచ్చు, ఇట్లా కొంత విఠల్ గారు కావచ్చు, బేసిక్ క్యాండిడేట్ గోపి గారు కావచ్చు, ఇట్లా కొంత ఈ కింది గల్లీ వాళ్ళు, ప్లస్ వచ్చేసి గాజులపేట గల్లీ వాళ్ళు, ప్లస్ ఇలా బ్రదర్స్ నారాయణ గారు, ఇట్లా వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉండే. అప్పటి నుంచి చేస్తూ దీన్ని డెవలప్మెంట్ చేయాలని అనుకున్నప్పుడు జితేందర్ పటేల్ అనేవాడు కూడా ఇక్కడ మాతో స్విమ్మింగ్ చేసేవారు. వారు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. వారిని ఆర్థిక సహాయం కోసం కోరడం జరిగింది. ఆయన కూడా మేము చేస్తామన్నప్పుడు ఇది ఎవరితోనైతే అవుతుందో అని అప్పుడు ఆలోచించినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మొత్తం కాలేదు. సెకండ్ బ్యాచ్లో చారి గారిని దించి ముందడ పెట్టి ఈ వర్క్ స్టార్ట్ చేయడం కానీ ఆయన దాని యొక్క సంకల్పం ద్వారా నాటి నుంచి నేటి వరకు ఆయననే ఇన్ఛార్జ్ ఉంచుతూ దాన్ని ముందుకు నడిపించే దాంట్లో ఆయన ముఖ్య కారకుడైండు. దానికి సెక్రటరీ ఉన్నటువంటి మన అభి గారు కూడా సహకారాలు చేస్తూ అందరు కలుపుగోలుగా ఈరోజు ఈ డెవలప్మెంట్కు అందరి కారకులైండు. దాన్ని చారిని ముందటుంచి జితేందర్ పటేల్ ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుందంటే దీనికి కనీసం నాకు తెలిసి ఒక 7 నుంచి 8 లక్షల సహాయం చేయడం వల్ల అది ఇక్కడి వరకు వచ్చింది. మేమంతా ఏదో 10,000, 5,000, 20,000, 25,000 ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యాక్చువల్గా వాస్తవం జితేందర్ పటేల్ ఆయనకు కూడా హృదయంలో వచ్చి ఆయనకు మంచి జరిగిందన్న దాంతో ఆయన ఆలోచనని చారి రూపంలో, అభిమాని రూపంలో, మా రూపంలో నేను చేసి ఈరోజు ఈ డెవలప్మెంట్ జరగడానికి ఆయన ముఖ్య కారకుడు. దాంతోపాటు ఇప్పుడు ఈ వకీల్ సాబ్ తను కూడా ఉన్నాడు. అందరూ సహాయ సహకారాలతో ముందుకు వస్తుంది, అట్లనే కొనసాగాలని. ఇంకోటి దీనికి ఉన్న పవిత్రత ఏంటంటే చెరువు మెయిన్ దానికి ఈశాన్యంలో గుడి ఉండడం, అంటే వాస్తు ప్రకారం కూడా అది ఉండడము దీనికి ఒక మంచి జరిగింది. వాస్తవంగా ఇది బొడ్డెమ్మ చెరువు. బొడ్డెమ్మ చెరువుని చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ప్రతిసారి బొడ్డెమ్మలకు మన గౌరవం అంటే ఎంతో పూజిస్తాం ప్రతి తాట. అయితే ప్రతిసారి మీకు మీ మీడియా ద్వారా ఏం తెలుపుతున్నానంటే
ప్రతిసారి బొడ్డెమ్మలు ఇక్కడనే పడేటట్టు నిజామాబాద్లో, ఎందుకంటే పులాంగ్లో వారు వేస్తున్నారు. ఎన్నోసార్లు నేను ఎగరెన్స్ చేయడం, దానికి కూడా ఒక 2 సంవత్సరాలకు ఇన్ఛార్జ్లు ఉన్నా. అయితే కోనేరును పెట్టాం కంటేశ్వర్లో, అక్కడ ఏరియా వాళ్ళకని. తర్వాత ఇది బంద్ చేసేటట్టు మీ మీడియా ద్వారా ఏంటంటే మొత్తం నిజామాబాద్ యొక్క కుళ్ళు మోరీలన్నీ పులాంగ్లో పోతాయి. ఆ పులాంగ్లనే గౌరమ్మకు మొక్కి నీళ్లు చల్లుకునే వాళ్ళని చూస్తుంటే నాకు అసలు ఏం చేయాలని అర్థం కాలేదు. కాబట్టి దీని డెవలప్మెంట్కు నాడున్న సంజయ్ కూడా సాయం చేసిండు. ఈడ రాజకీయాలకు అతీతంగా అందరు హెల్ప్ చేసారు. తర్వాత గణేష్ గుప్తా గారు కావచ్చు, నెక్స్ట్ ఇప్పుడున్న సూర్యనారాయణ శెట్టి, ప్రతి ఒక్కరు అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు ఈ డెవలప్మెంట్ అయింది. ఫ్యూచర్ కూడా ఈ యొక్క కమిటీ అట్లనే చేయాలా, మీ యొక్క సహాయ సహకారం కూడా ఉండాలా, వకీల్ సాబులకు కూడా సహకారం ఉండాలా, ముందుకు పోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.